ఐపీఎల్ కి ఉండే క్రేజ్ ఎలాంటిదో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు. ఇప్పుడు ప్రపంచమంతా ఇదే హోరులో మునిగిపోయింది. ముఖ్యంగా మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో దంచి కొడుతుందంటే ఆనందిస్తూ ఉంటాం. లైవ్ లో వెళ్ళి మ్యాచ్ చూడటానికి విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తాం. క్రికెట్ కోసం నానా తంటాలు పడతాం. అయితే తాజాగా ఇవే తంటాలు హెచ్సిఏ కూడా పడుతున్నట్లుగా కనిపిస్తోంది. అది కాస్త ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ వర్సెస్ హెచ్సిఏ అన్న రీతిలో ఇప్పుడు వివాదానికి కారణంగా మారింది. గత కొద్ది రోజుల నుంచి ఉచిత పాస్ల విషయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఉచిత పాస్లు ఇంకా ఎక్కువ ఇవ్వాలంటూ హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తనకు నిత్యం వేధిస్తున్నాడు అంటూ సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ఆరోపణలు చేసింది. ఇదే మళ్ళీ రిపీట్ అయితే హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని అంటున్నారు. దీని గురించి సన్ రైజర్స్ జనరల్ మేనేజర్ టీబీ శ్రీనాథ్, హెచ్సిఏ కోశాధికారి సిజే శ్రీనివాసరావుకు లేఖ రాశారు. ఉచిత పాస్ల కోసం హెచ్సిఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు ఏ జగన్మోహన్ రావు వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. ఇలాంటి దురుసు ప్రవర్తనను మేము అస్సలు సహించము. ఇలాగే చేస్తే మేము వేదికను మార్చుకునేందుకు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. వారి ప్రవర్తన ఎలా ఉందంటే, మేము ఉప్పల్ స్టేడియంను హోమ్ గ్రౌండ్గా చేసుకొని ఆడటం వారికి ఇష్టం లేదనుకుంటా. మనసులో ఏదో ఉన్నా అయితే లిఖితపూర్వకంగా చెప్పాలని కోరుతున్నానని తెలిపారు. ఆ తర్వాత ఈ విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వానికి చెబుతాం. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. మీరు కోరుకున్న విధంగానే మేము హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతామని సన్ రైజర్స్ ప్రతినిధి హెచ్సిఏ కోశాధికారికి రాసిన ఈ ఈమెయిల్లో తెలిపారు. సన్ రైజర్స్ జనరల్ మేనేజర్ టీబీ శ్రీనాథ్ ఇంకా ముఖ్యమైన విషయాలను కూడా తన ఈమెయిల్లో పేర్కొన్నారు. గత 12 ఏళ్లుగా హెచ్సిఏతో కలిసి మేము వర్క్ చేస్తున్నాము. 2024 నుంచి మాత్రమే ఈ వేధింపులు మొదలయ్యాయి. ముందుగా మేము మాట్లాడుకున్న ఒప్పందంలో భాగంగా ప్రతి సీజన్లో వారికి 50 కాంప్లిమెంటరీ టికెట్లు ఇస్తున్నాము. ఈ ఏడాది వారు ఎక్స్ట్రా మరో 20 టికెట్లు అడుగుతున్నారు. ఇది మా దృష్టికి వచ్చినప్పుడు చర్చించి పరిష్కరిస్తామని చెప్పినా వారు వినలేదు. హెచ్సిఏ ప్రతినిధులు ఓవర్ యాక్షన్ చేశారు. ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీ మ్యాచ్ రోజున సిట్టింగ్ బాక్స్ కు F3 తాళం వేశారు. మేము అడిగిన టికెట్లు ఇవ్వకపోతే తాళం తెరిచేదే లేదంటూ బెదిరించారు. హెచ్సిఏ వాళ్ళు మా సిబ్బందిని బెదిరిస్తూనే ఉన్నారు. అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఆగడాలు ఎక్కువయ్యాయి. ఇక ఏ మాత్రం సహించము. మేము కూడా స్టేడియంకు రెంట్ పే చేస్తున్నాం. ఐపీఎల్ సీజన్ సమయంలో స్టేడియం మా ఆధీనంలోనే ఉండాలని శ్రీనాథ్ తన ఈమెయిల్లో రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ ఐపీఎల్ లీగ్ కు ఒక స్వాతంత్ర పాలక మండలి నిర్వహిస్తోంది. ఇది భారత క్రికెట్ నియంత్రణ మండలి, బీసీసీఐ లేదా భారతదేశంలోని ప్రాంతీయ క్రికెట్ బోర్డుల పరిధిలోకి రాదని చాలా మందికి తెలియదు. అంతేకాకుండా ఐపీఎల్ మ్యాచ్లు జరిగే స్టేడియంలను సంబంధిత ఫ్రాంచైజీలు అద్దెకు తీసుకుంటాయి. ఈ విషయంలో తాజాగా హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ల గురించి వివరాలు ఒక్కసారి చూస్తే, రీసెంట్ గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొత్త చైర్మన్ జగన్మోహన్ రావు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతి మ్యాచ్ కు ఉప్పల్ స్టేడియం కి 1.5 కోట్ల అద్దె చెల్లిస్తుందని తెలిపారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆటల నిర్వహణ లేదా కార్యకలాపాల పర్యవేక్షణ విషయంలో హెచ్సిఏకు, బీసీసీఐకు ఎలాంటి అధికారం లేదు. మేము ఒక్కసారి స్టేడియాన్ని ఆక్యుపై చేసుకుంటే అద్దెకు ఇచ్చిన తర్వాత టికెట్ల అమ్మడం నుంచి మ్యాచ్ లాజిస్టిక్స్ వరకు ప్రతి దానికి ఫ్రాంచైజీ బాధ్యత వహిస్తోంది. మేము వారి నుంచి ప్రతి మ్యాచ్ కు 1.5 కోట్ల అద్దె వసూలు చేస్తాము. అదే మా బాధ్యత. మిగిలిన అన్ని కార్యకలాపాలను వారు స్వయంగా చేసుకుంటారు అని ఆయన వెల్లడించారు. హెచ్ఆర్సీసీ ఒక సీజన్ లో 7 హోమ్ మ్యాచ్లు ఆడుతూ దీంతో యాజమాన్యం ప్రతి సీజన్ లో హెచ్సిఏకు మొత్తం 10.5 కోట్లు అద్దె చెల్లిస్తోంది. మరి ఈ సమాచారం ఐపీఎల్ నిర్వహణ, ప్రాంతీయ క్రికెట్ సంఘాల పాత్రల గురించి మరింత స్పష్టత ఇచ్చినట్లయింది. స్టేడియం కేవలం అద్దెకు ఇవ్వబడుతోంది. మ్యాచ్లు పూర్తి నియంత్రణ ఆయా ఫ్రాంచైజీల చేతుల్లో ఉంటుందని ఇది స్పష్టం చేశారు. హెచ్సిఏ చైర్మన్ ప్రకటన ద్వారా హైదరాబాద్ లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ ఆర్థిక అంశం, నిర్వహణ బాధ్యతల గురించి ఒక ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది.